మంచిది. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్లో మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వాక్యం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో వాటన్నిటిని పొందుదురు. ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో వాటన్నిటిని పొందుతారు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో వాటన్నిటిని పొందుదురు. ఇది డిసెంబర్ మాసానికి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. చెప్పండి, కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన చేసే ప్రతిసారి వేటినైతే దేవుని అడుగుతారో వాటన్నిటినీ పొందుతారు. వేటిని మీరు ప్రార్థన చేస్తారు, వేటిని అడుగుతారో ప్రభుత్వం, దేన్ని మీరు అడుగుతారో దాని అంతటిని పొందుతారు. అది నాకు దొరుకుతుందని నువ్వు నమ్మాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు నమ్మాలి. వింటున్నారా? నమ్మాలి. ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇది నువ్వు నాకు దయచేస్తావు అని నువ్వు నమ్మాలి. దేనైతే ఈ వేటినైతే నువ్వు అడుగుతావో వాటన్నిటిని ప్రభు నీకు అనుగ్రహించునుగాక. వాటన్నిటిని తప్పనిసరి ఈ నెల ఆఖరి లోపల మీరు పొందుదురుగాక. ఈ సంవత్సరం ముగించే లోపల మీరు పొందుదురుగాక. మీ ప్రార్థనలన్నీ సఫలమగునుగాక. మీ ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించునుగాక. హల్లెలూయా. బైబిల్ ఒక సందర్భాన్ని మనం చూస్తాం. అదేంటంటే గిద్యోనుకి దేవుడు అన్నాడు, నేను నీకు విజయాన్ని ప్రసాదిస్తాను అన్నాడు. మనసులో ఎక్కడో గిద్యోనికి కలవరం, ప్రభువా నా చేతిలో ఈ విజయం జరుగుతుందా? ఎందుకంటే నేను నా వంశంలో కనిష్ఠుణ్ణి, నా గోత్రం చాలా చిన్నది, నా వలన ఇది సాధ్యమేనా? నాకెక్కడో డౌట్ కొడుతుంది, నాకెక్కడో అనుమానంగా ఉంది ప్రభువా అనంటే, లేదు నీ చేతికి నేను శత్రువులను అప్పగిస్తాను, దేశానికి క్షేమాన్ని కలిగిస్తాను, ప్రజల్ని విడిపిస్తాను అని ప్రభు ఆ వాగ్దానం చేస్తే అప్పుడు ఒక సూచన అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో ఒక సూచన అడుగుతాడు. అది న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 36వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6:36. నీవు చెప్పినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షించిన ఉద్దేశించిన ఎడల నేను కళ్ళెమున గొర్రెల బొచ్చు ఉంచినప్పుడు నేల అంతయు ఆరి ఉండాలి. ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే నేల ఎంత ఆరి ఉండాలి, ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడి ఉండాలి. నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను. అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచిన వెంటనే ఆ గొర్రె బొచ్చులో పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. హల్లెలూయా. అర్థమైందండి? ఒక సూచన అడుగుతున్నాడు. నేలంతా పొడిగా ఉండాలి, ఆ గొర్రెబొచ్చు మాత్రం నీళ్లతో తడిచి ఉండాలి. జస్ట్ ఇది అనుకుందామండి. నేలంతా ఎలా పొడిగా ఉండాలి, డ్రైగా ఉండాలి. ఆ గొర్రెబొచ్చు ఒకటి ఉంచాడండి, అది మాత్రం వాటర్తో మంచుతో నిండి ఉండాలి. అంటే దేవుడు ఓకే అన్నాడండి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి చూస్తే నేలంతా డ్రైగా ఉంది, ఆ గొర్రెబొచ్చు మాత్రం వాటర్తో మంచుతో నిండి ఉంది. నేలంతా పొడిగా ఉంచి ఆ గొర్రెబొచ్చు మాత్రం మంచుతో తడిచి ఉండడం అనేది ఈజీయా లేకపోతే కష్టమండి? సడన్గా వచ్చి నీళ్లు పోసేస్తే ఆ గొర్రెబొచ్చు మాత్రం తడిసి ఉంటుంది. ఇది ఈజీయే నాకు తెలిసినంత. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ దేవుడు దాన్ని ఎప్పుడు చేశాడు? మరుసటి రోజు వెళ్ళి చూస్తే మరుసటి రోజు ఉదయానికి ఆ కార్యాలు జరిగింది. మరలా ఇంకొక డౌట్ అడుగుతాడు, ప్రభువా ఈసారి ఇంకొకటి అడుగుతాను, మీరేమనుకోవద్దు, నేనేమనుకోని అడగండి, మీరు ఏం అడగాలన్నా ప్రభుని అడగండి, ఆయన ఏమీ అనుకోడు. ఏమని అనుకుంటాడేమో, ప్రభు ఇప్పటికీ 2 స్కూటీలు ఉన్నాయి, ఇంకొకటి అడగాలనుకుంటున్నాను. ఏం అనుకోవాల్సిన, మీరు అడగండి,
వేటినైతే అడుగుతారో మీరు విశ్వసిస్తారు, దేవుడు దాన్ని దయచేస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఒక ఇల్లు ఉంది, అది కొంచెం సరిపోవట్లేదు. మరి పరదేశంలో యాత్రికులు మన పాటలు పాడుతున్నాం. మరి ఇంకొక గది ఉంటే బాగుంటుంది, పైన ఒక ఫ్లోర్ వేద్దాం అనుకుంటున్నాను. మరి దేవుడు మరి దురాశ పేరాశ అని ఏమైనా అంటాడేమో, ఏమనుకోవాల్సిన మీకు అవసరం అనుకుంటే అడగండి, నమ్మండి, దేవుడు దాన్ని దయచేయబోతున్నాడు అంతే. హల్లెలూయా. ప్రభా ఇంకొకసారి అడుగుతాను, ఈ గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి, నేల అంతా మంచుతో తడిసి ఉండాలి. అది అసలే వేసవి కాలం, లేకపోతే పంట కూర్చుకునే కాలం. అది పంటను కూర్చుకునే కాలం, అది మంచు కురిసే కాలం కాదు. మంచు కాలంలో కురిసిందంటే పర్వాలేదు. ఈ గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి, డ్రైగా ఉండాలి, నేలంతా మంచుతో తడిచి ఉండాలి ప్రభా అని అంటే బైబిల్ చెప్తుంది. ఆ రాత్రి దేవుడు ఆ కార్యాన్ని చేశాడు. అంటే చెప్పండి కూడా అందరూ గట్టిగా. ఈజీ అనుకునేదాన్నేమో మరుసటి రోజు ఉదయానికి ప్రభు చేశాడు. డిఫికల్ట్, కష్టం, నేలంతా తడవాలి కదండి మంచుతో. ఈజీ అనుకునేదాన్నేమో కొంచెం టైం పట్టింది. డిఫికల్ట్, ఇది కష్టం, ఇది అసాధ్యము, ఇది అసాధారణమైన పని అని మనం ఏదైతే అనుకుంటామో దాన్ని ఆ రాత్రిలో దేవుడు అద్భుతం చేశాడు. అంటే చెప్పండి కూడా అందరూ గట్టిగా. హల్లెలూయా. మీ లైఫ్లో ఇది అసాధారణం, ఇది అసాధ్యం, ఈ మనిషిని మార్చడం అసాధ్యం, నాకు ఇన్ని మార్కులు రావడం అసాధ్యం, ఈ అమ్మాయి పెళ్ళి అవడం అసాధ్యం, ఈ ఫ్యామిలీ బాగుపడడం అసాధ్యం, ఈ కుటుంబం కట్టబడడం అసాధ్యం, ఇది అసాధారణమైన విషయం. సాధారణమైన విషయాలైతే ఓకే, మనం ఏదో ఒకటి చెప్పి కట్టేయచ్చు. ఇది అసాధారణం, ఇది అసాధ్యము అని అనుకుంటున్నావు కదండి. వాటిని ప్రభుత్వంలో ప్రార్థన చేయండి. అసాధారణమైన విషయం, అసాధ్యమనే కార్యాన్ని నీవు అడిగిన వెంటనే వెంటనే దేవుడి ద్వారా పొందబోతున్నావు. దేవుడి ద్వారా పొందబోతున్నావు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అసాధ్యమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు సాధించేనుగాక. కనుక మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటిని ఏం అడగాలో ప్రిపేర్ అవ్వండి. ఆమేన్. అక్కడ తర్జన భర్జన పడకుండా ఏం అడగాలో పేపర్లో రాసుకోండి. ప్రేయర్కి వెళ్ళేటప్పుడు రాసుకుని ఇవన్నీ అడగాలని దేవుడి దగ్గరికి వెళ్ళండి. వేటిని అడుగుతారో ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు అని నమ్మి ప్రార్థన చేసుకోండి. ప్రియులర్ని ప్రార్థన ముగించే లోపల వాటన్నిటిని నీవు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు మోషే కొంచెం ఎక్కడో అంటే టెన్షన్ పడ్డాడు. ఎందుకంటే ఎర్ర సముద్రం, అంతకుముందు ఎప్పుడు ఆ సముద్రాన్ని దాటిన అనుభవాలు లేవు. శత్రువులు ఒకవైపున తరుముతున్నారు. హల్లెలూయా. ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలో నేనున్నా, స్తోత్రం చెప్పడం గట్టిగా. శత్రువులు తరుముతా ఉన్నారండి. ముందేమో సముద్రం, ఏమి చేయాలో తోచని, చాలా డిఫికల్ట్, చాలా కఠినమైన మార్గాలు. అది ప్రజలందరూ కూడా యుద్ధం చేయడం చేత కాదు వాళ్ళకి. ఇటుకలు తయారు చేయమంటే చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా 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 కష్టతరమైన సమస్య అది. అప్పుడు దేవుని వైపు మోషే చూస్తే, నన్ను చూస్తావేంట్రా బాబు, ముందుకు వెళ్ళండి అన్నాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నన్ను చూస్తావేంటి, నాకు మొరపెడతావేంటి, సాగిపోండి అని ప్రభు అన్నాడు. ఎటు సాగిపోయేది? వెనకాల శత్రువు, ముందేమో సముద్రం. ప్రియులారా, దేవుడు అన్నాడు, నీ కర్రను సముద్రం వైపు చాపమన్నాడు. చాపి ఉంచితే సముద్రం పాయలైంది. మొత్తం మీద అలాగో వాళ్ళు సముద్రం దాటి అవతలకు వచ్చేసారు. హల్లెలూయా. ఊపిరి పీల్చుకొని ఉంటారు. అప్పుడే పాట కూడా పాడారు. ప్రైజ్ ది లార్డ్. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా. ఎందుకంటే కష్టంగా ఆ సముద్రాన్ని వాళ్ళు దాటారు. అండ్ ప్రియులరా, ఆ తర్వాత జనరేషన్, మోషే తర్వాత జనరేషన్ ఎవరండి? ఎవరు చెప్పాలి? నెక్స్ట్ జనరేషన్ ఎవరు? యెహోషువ యోర్దాన్ నది దగ్గరికి వచ్చాడండి. అప్పుడు యోర్దాన్ దాటాలి వాళ్ళు. మోషే పడినన్ని కష్టాలు వాళ్ళు పడలా. దేవుడి దగ్గర సెలవు పొందారు. బాబు ఆ మందసం అంటే మోయండి అంటే మందసాన్ని తీసుకున్న వాళ్ళు భుజాల మీద వేసుకున్నారండి. యాజకులు వచ్చేసి వాళ్ళ పాదాలు యోర్దాన్ నదిలో వాళ్ళ పాదాలు మోపారండి.
సముద్రం ఏకరాశి, యోర్దాను నది ఏకరాశిగా నిలబడిపోయింది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. కొంత బెటర్. మోషకు ఉన్నంత టెన్షను యెహోషువకు లేదు, తేలిగ్గా దాన్ని దాటేశారు. ఆ తర్వాత జనరేషన్ చూస్తే ఏలియా ఎలీషా సబ్జెక్ట్ మనం గమనించినప్పుడు, ఏలియా ఇప్పుడు నది దాటాలి, యోర్దాను నది దాటాలి. ఏంటండి, టెన్షన్ పడింది లేదు, కర్ర చాపింది లేదు. ఆ తర్వాత మందసం కోసం, యాజకుల కోసం అందరూ రావాలి అని పిలిచింది ఏం లేదండి. సర్వసాధారణంగా తన ఒంటి మీద ఉన్న దుప్పటి తీసుకొని ఆ దుప్పటిని ఇలా ఫోల్డ్ చేసి నది మీద, యోర్దాను నది మీద అలా కొట్టాడండి. యోర్దాను నది చీలిపోయింది. చెప్పలు కూడా అందరు గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, గతంలో ఏదైతే కష్టం అనుకున్నావో, గతంలో ఏదైతే ఇది డిఫికల్ట్, ఇది కష్టం, నాకు మ్యాథమెటిక్స్ తలకాయ బుర్ర వేడెక్కిపోతుంది, నా వల్ల కావట్లేదు అన్నయ్య, నాకు తెలుగు చాలా కష్టంగా ఉందన్నయ్య. ఇది తెలుగు వాళ్ళకి తెలుగు కష్టం అంటారు. ప్రైజ్ లార్డ్. నాకు హిందీ చాలా కష్టం అండి, నాకు మ్యాథమెటిక్స్ చాలా కష్టం అండి, ఫిజిక్స్ కష్టం అండి అని ఎడ్యుకేషన్ నువ్వేదో కష్టం అనుకుంటున్నావు కదండి. ఒకప్పుడు కష్టం అనుకున్న దాన్ని బహు తేలికగా దాటేటట్లు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఒకప్పుడు ఏ విషయానికి నీవు బుర్ర పాడు చేసుకుని, ఏ విషయానికైతే తల వాసిపోయి నరాలు చిట్లిపోతుంది అనుకున్నావు కదండి, ఆ విషయాన్ని చాలా తేలిక ఏలియా సమయం వచ్చేసరికి ఒక దుప్పటి తీసుకొని, అది ఒంటి మీద ఉన్న దుప్పటి, దానికోసం కర్ర అవసరం లేదు, దానికోసం పెద్ద ప్రిపరేషన్ అవసరం లేదు, దానికోసం మందసాన్ని మోసుకొని రావాల్సిన సమూహం అవసరం లేదు, ఎవరి సపోర్ట్ అవసరం లేదు, ఎవరి సహకారం అవసరం లేదు. ఒంటి మీద ఉన్న ఆ దుప్పటిని అలా తీసుకున్నాడు, ఫోల్డ్ చేశాడు, ఆ నది మీద కొట్టాడండి. నది పాయలైపోయింది, అందరికి క్షేమంగా వెళ్ళిపోయినారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈజీగా చాలా తేలికగా దేవుడు నిన్ను దాటించబోతున్నాడు. దేవుడు దాటించబోతున్నాడు. ఒకప్పుడు మన పితరులు, పూర్వీకులు ఏది కష్టము, ఇది కష్టతరం అనుకున్నారు, దాన్ని సులువుగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని మీరు అడుగుదరో వాటన్నిటినీ పొందుతారు. ఆమేన్. కనుక మీరు ప్రార్థన చేసేటప్పుడు నమ్మి ప్రార్థన చేయండి, నమ్మకం కలపండి ప్రార్థనలో, విశ్వాసాన్ని కలపండి ప్రార్థనలో, విశ్వాసంతో ప్రార్థన చేయండి. హల్లెలూయా. అంత వంట చేసినా ఏదో మిస్ అవుతుందంటే ఒక చిటికెడు ఉప్పేస్తే ఇప్పుడు పూర్తి అయిందనమాట. కొంచెం చిటికెడు ఉప్పేమా సెట్ అయిపోతుందంటే ఒక చిటికెడు ఉప్పేస్తే ఇప్పుడు కమ్మగా ఉంది. ప్రైజ్ లార్డ్. అంతా ఓకే, కానీ కొంచెం ఏదో మిస్ అవుతుందంటే ఒక స్పూన్ పంచదార వేయండి అంటే అయిపోయింది అంతే. ప్రైజ్ లార్డ్. అంతా ఓకే, గుమగుమలాడిపోతుంది, కానీ ఏదో మిస్ అవుతుందంటే ఒక నిమ్మకాయ పిండండి చాలు. అలా ప్రియులరా, మీరు అంత ప్రార్థన చేస్తున్నారు, దాంట్లో విశ్వాసాన్ని కలపండి. వేటినైతే మీరు అడుగుతారో వాటన్నిటిని కూడా ఈ డిసెంబర్ మాసంలో నిశ్చయముగా మీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయా. మంచిది. 3 విషయాలు నేను చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను. మనం పొందుకోవలసింది ఏంటి, మనం ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుండి పొందవలసింది ఏంటి, మన పితరులు పూర్వీకులు పొందినది ఏంటి, మనం ఈ నెలలో పొందబోయేదేంటి, మీకు ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. మొదటి మాట, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, లేకపోతే శక్తిని పొందెదరు. మనం పొందవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చి మనందరూ శక్తిని పొందుకోబోతున్నాం. చెప్పాలి, ఏం పొందుకోబోతున్నాం? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు శక్తి పొందబోతున్నారని చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడబోతున్నారని చెప్పండి. మీరు పరిశుద్ధాత్మ శక్తి పని చేయబోతున్నారని చెప్పండి. పరిశుద్ధాత్ముడు పని చేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చరిత్ర మనం చదివితే యేసుప్రభుని మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి అంటే 120 మంది ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో మనం ఏదైతే అడుగుతామో దాన్ని విశ్వసించినప్పుడు వాటన్నిటిని మనం వేటిని అడుగుతాం, వాటన్నిటిని పొందుతామని రాయబడింది. ప్రేమైన వారు, వీళ్ళు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు, దేనికోసం సమాజముగా కూడుకున్నారు, దేని నిమిత్తం దేవుని సెలవు కనిపెడుతున్నారు? శక్తిని పొందుకోవాలి.
శక్తి లేకపోతే పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండదు. కనుక శక్తి కోసం వాళ్ళు కనిపెడతా ఉన్నారండి. కనిపెడుతున్నప్పుడు పెంతెకోస్తు అనే దినము వచ్చినప్పుడు, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. పెంతెకోస్తు అనే దినం వచ్చినప్పుడు అని ఎందుకు అన్నారు? చాలాసార్లు వచ్చింది కదండి పెంతెకోస్తు దినం. అంత క్రితం చాలాసార్లు వచ్చినాయి. ప్రతి సంవత్సరం వస్తుంది పెంతెకోస్తు అనే పండుగ. కానీ ఈ పండుగ విశేషం. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీ జీవితంలో ఎన్నో డిసెంబర్ వచ్చి ఉండొచ్చు, మీ జీవితంలో ఎన్నో 1వ తారీఖు వచ్చి ఉండొచ్చు, కానీ ఈరోజు మీ జీవితంలో ఒక స్పెషల్ అనమాట. ఒక మహిమ కలిగిన కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. ఈ దినమున ఎప్పుడు జరిగే పెంతెకోస్తు అనే పండుగ కాదండి, ఆ సంవత్సరం జరిగిన పండుగలో ఒక విశేషం ఉంది. ఎప్పుడు వస్తాను, 1వ తారీఖు వస్తుంటుంది, తర్వాత 2వ తారీఖు వస్తూ ఉంటుంది, డిసెంబర్ వస్తుంటుంది, ఆ తర్వాత జనవరి వస్తుంటుంది. మీ లైఫ్లో ఇప్పటికి మీరు 40 ఏళ్ళు అనుకుంటే మీ లైఫ్లో ఇప్పటికి 40 డిసెంబర్లో వచ్చి ఉండొచ్చు. ప్రైజ్ లార్డ్. 30 ఏళ్ళు అనుకుంటే 30 డిసెంబర్ వచ్చి ఉండొచ్చు. 20 ఏళ్ళు అయితే 20 డిసెంబర్లో వచ్చి ఉండొచ్చు. 10 ఏళ్ళు అంటే 10 డిసెంబర్లో వచ్చి ఉండొచ్చు. మీ లైఫ్లో ఎన్నో డిసెంబర్ మాసం వచ్చి ఉండొచ్చు, ఎన్నో 1వ తారీఖులో వచ్చి ఉండొచ్చు. కానీ ప్రేమైన వలన ఈరోజు విశేషం అనమాట. పెంతెకోస్తు అనే పండుగ. ప్రతి పెంతెకోస్తు అనే పండుగ వచ్చినప్పుడు ఒక 24 అవర్స్లో ముగించబడిపోతుంది ఆ పండుగ. కానీ ప్రియులరా, ఆ పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అది ఆ రోజుతో ఆగిపోలేదండి. అగ్ని అలాగే మండుతూ నేటి వరకు, హల్లెలూయా. 24 గంటలు ముగించబడేది కాదండి. మీ జీవితం ప్రతినిత్యం సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో నా దేవుడు నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. చదవండి అమ్మా, 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండింది. వాడు కూర్చొని ఉన్న ఇల్లంతా నిండింది. ఈ మాసంలో ఇల్లంతా నిండబోతుంది. ఆమెన్ చెప్పండి, ఇల్లంతా నిండబోతుంది. మీరు శక్తిని పొందుకోబోతున్నారు. ఇల్లంతా నిండబోతుందండి. ఇల్లంతా నిండబోతుంది. హృదయం అనే ఇల్లు అభిషేకం చేత నింపబడబోతుంది. మీ భౌతికమైన గృహం సువాసనతో నిండబోతుంది, ఆశీర్వాదాలతో నిండబోతుంది, సంతోషంతో నిండబోతుంది. గిన్నె నిండి పొంగి ప్రవహించబోతుంది. చెప్పండి కూడా మందరు గట్టి. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఆ రోజు తాగిపోదండి. ఆ సంతోషం అలాగే ప్రవహిస్తూనే ఉంటుంది. మనం ఎక్కడుంటామో, ఏ ఇంట్లో ఉంటామో, ఏ స్థలం ఉంటామో, ఆ ఇల్లంతా నిండిపోతుంది. హల్లెలూయా. ఆ అవకాశాన్ని ప్రభు నీకే ఇచ్చాడు. అందుకే ఆమెను చెప్పమని నేను ఎందుకు అంటున్నానంటే, ఖాళీ పాత్రలు, ఏ పాత్రలు తీసుకొచ్చారు చెప్పాలి. ఏ పాత్రలు తీసుకొచ్చారు? ఖాళీ పాత్రలు తీసుకొచ్చి గదిలో ఉంచడం జరిగింది. చిన్న కుండలో ఉన్న నూనె ఆ విధవరాలు ఆ పాత్రలో పోయడం ప్రారంభించింది. నాన్న ఇంకొకటి పట్టుకురా, ఇంకొకటి తీసుకురా నాన్న, అది తీసుకురా, ఆ ప్లాస్టిక్ దుంచుడు అది తీసుకురా, ఆ పాత్ర దాన్ని పట్టుకురా, ఆ అల్యూమినియం పాత్ర దాన్ని పట్టుకురా, ఆ మట్టి కుండ చూడు దాన్ని తీసుకురా అని తీసుకొచ్చి ఖాళీ పాత్రలు నింపుతూనే ఉన్నారండి. చివరికి అరే ఇంకో పట్టుకురారా అంటే ఇంకా లేదు అని ఆ అబ్బాయి అన్నాడు. లేదు అన్నంత వరకు నూనె నిండుతూనే ఉంది. హల్లెలూయా. అందుకే చాలు లేదు అని అనొద్దు. జీవ మరణాలు నాలుక వశంలో ఉందంటే. సో పాజిటివ్గా మాట్లాడండి. నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పండి. నేను ఆశీర్వాదకరంగా ఉన్నానని చెప్పండి. నా పిల్లలందరూ కూడా నా బల్ల చుట్టూ ఒలివల మొక్కల వల్ల ఉన్నారని చెప్పండి. నేను దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి ఎక్కబోతున్నానని చెప్పండి. ఎక్కలేని ఎత్తైన కొండపైకి నా దేవుడు నన్ను ఎక్కిస్తాడని చెప్పండి. మేము క్షేమంగా ఉన్నామని చెప్పండి. మేము బాగున్నామని చెప్పండి. నాకే బలహీనతలు లేవని చెప్పండి. నేను సంతోషంగా ఉన్నానని చెప్పండి. పక్కన వాళ్ళని చూసేప్పుడు నేను సంతోషంగా ఉన్నానని చెప్పండి. నేను సమాధానంగా ఉన్నానండి. ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పండి. నేను ఆశీర్వదించబడిన వాడని చెప్పండి. నేను ధన్యుడని చెప్పండి. ధన్యురాలని చెప్పండి. హల్లెలూయా. మేము భాగ్యవంతులని చెప్పండి. మాకు ఇలాంటి మంచి పాస్టర్ ఇచ్చాడు, మేము భాగ్యవంతులని చెప్పండి. హల్లెలూయా. మాకు ఇలాంటి ఒక మంచి ఉపదేశాన్ని ఇచ్చాడు, మేము భాగ్యవంతులని చెప్పండి. ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు, ఆయనకే వందనాలు. హల్లెలూయా. సో ఇలాగే మాట్లాడండి. ఏమ్మా బాగున్నామంటే బాగున్నానే కానీ అనొద్దు.
ఆ గూని ముసలామె, ఏమ్మా బాగున్నాడు, బాగున్నానే కానీ అని గూని వచ్చింది నీకు. అటు అనొద్దు, బాగున్నాను అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలీషా దగ్గరికి వచ్చిన ముందు కదండి, ఎలీషా దగ్గర కొడుకు చనిపోతే వచ్చింది కదండి. ఇంట్లో శవం ఉంది, ఇంట్లో మరణం ఉంది, కానీ ఆమె ఊర్లో ఉన్నందుకు చెప్పిందండి, ఏమ్మా ఎలా ఉన్నావు, పిల్లలు భర్త అందరూ బాగున్నారు, అందరూ క్షేమంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా దగ్గర కూడా చెప్పాల కొడుకు చచ్చిపోయాడని చెప్పిందండి. నువ్వెందుకయ్యా నన్ను భ్రమ పెట్టావు అన్నది తప్ప, అయ్యా ఇక బాబు మనకు లేడు అనలా. అర్థమైందండి? అదే జ్ఞానం. ఎప్పుడు మన నోట నెగిటివ్గా ఎన్ని సమస్యలు వస్తున్నా దాన్ని పాజిటివ్గా మలుచుకోవాలి, అంతే. మన నోటితో మనం అనకూడదు. సరే ఒంట్లో బాగలేకపోతే ఓకే పర్వాలేదు, అది వేరే విషయం. నాకు బాగలేదని అనొద్దు, నాకు షుగర్ పెరిగిపోయిందని అనొద్దు, నాకు బీపీ వచ్చిందంటే అని అనొద్దు, రాకపోయినా వస్తుంది. నాకు క్యాన్సర్ వచ్చినట్టుంది అని అనొద్దు, వస్తుంది ఖచ్చితంగా. పాజిటివ్గా మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నీకే అప్పచెప్పానమ్మా, నీకే ఎంతవరకు కావాలో నూనె నీకే అప్పచెప్పాను. మీరు ఇక పాత్ర లేదన్నంత వరకు మీ ఇంట్లో ఉన్న పాత్ర అక్షయ పాత్రగా మారుతుంది. హల్లెలూయా. ఇక పాత్ర లేదు, మమ్మీ లేదు అంటే లేదన్న సరే నూనె ఆగిపోయింది. పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోబోతున్నారు. ఒక్కరోజుతో ఈ సంతోషం ఆగిపోదండి. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం, ఆ సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. రెండవది, నీవు ఎక్కడుంటావు ఆ ఇల్లంతా సమృద్ధి చేత నిండబోతుంది అంతే. హల్లెలూయా. ధాన్య ద్రాక్ష రసంతో నిండి పొంగి ప్రవహించబోతుందండి. అసలు సర్వ సమృద్ధిని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. మీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా దేవుడు నింపబోతున్నాడు. మీ బ్యాంకులో బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరిగిపోవాలి, అంతే. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఏటీఎం కార్డులో ఏంటంటే గీస్తూ ఉంటారు, డబ్బులు రాలుతానే ఉంటుంది, అంతే. ఆమె అటను ఓవర్గా గీయొద్దు. విశ్వసించండి, ప్రభు కార్యం చేస్తాడు. హల్లెలూయా. మూడవదిగా ప్రేమైన వారి పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీద బలముగా దిగి వచ్చింది. దేవుడు వాళ్ళకి అనుగ్రహించే, చదవండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరి మీద వ్రాలింది. పరిశుద్ధాత్ముడు ఈరోజు అందరి మీద కుమ్మరించబడబోతున్నారు. ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్టు మీలో ఒక్కొక్కరు ఆత్మశక్తిని పొందుకోబోతున్నారు. చప్పట్లు కొడుతూ వాక్శక్తితో కూడిన పరిశుద్ధాత్మ అనుభవం పొందుకో యేసునామములో. ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడిందో ప్రపంచం నలుదిక్కు నుండి వచ్చిన యూదులందరూ ఆ శక్తిని చూసి, వాళ్ళు మాట్లాడే మాటలను చూసి ఆశ్చర్యపోయారు, అంతే. విస్మయం చెందారు. వీళ్ళేంటి విద్య లేని పామర్లు కదా, వీళ్ళేంటి మా భాషలో దేవునామాన్ని మహిమపరుస్తున్నారని అందరూ విస్మయం చెందారు. ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చే జ్ఞానాన్ని బట్టి, నీకు ఇచ్చే అభిషేకాన్ని బట్టి, నీకు ఇచ్చే తలాంతులను బట్టి, నీకు ఇచ్చే వరాలను బట్టి అందరూ విస్మయం చెందబోతున్నారు. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న వాళ్ళ కళ్ళు బైర్లు గమ్మాలి, అంతే కదా. ఈ మొన్నటిదాకా పిచ్చిది అది చింపురు జుట్టు వేసుకుని తిరుగుతుండేది, ఇంత తెలివి ఎలా వచ్చింది దీని కానీ ఆశ్చర్యపోవాలి అసలు. మొన్నటిదాకా ఒక నిక్కర వేసుకుని తిరుగుతుండేవాడు కదా వీడు, ముక్కులో సీముడి గారుతుండేది, ఒక నిక్కర వేసుకుని జులుపాలు పెంచుకొని తిరుగుతున్నాడు. వీడేంటి ఇంత గొప్పగా మారిపోయాడు, వీడికి తెలివితేటలు ఎలా వచ్చింది, మొన్నటిదాకా ఇలా ఉన్నాడు కదని అందరూ ఆశ్చర్యపోవాలి. ప్రైజ్ ది లార్డ్. వామ్మో ఏంటి ఇన్ని మర్మాలు చెప్తున్నాడు ఈ అబ్రాం పాస్టర్ గారు అని నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోవాలి. ఏ కాలేజీలో చదివారండి పాస్టర్ గారు మీరు, థియాలజీ సబ్జెక్ట్ అంతా చెప్తున్నారు అని నన్ను చూసి అందరూ విస్మయం చెందాలి. హల్లెలూయా. పాస్టర్ గారు అంటే మీరు ఏం చదువుకున్నారు? చాలామందికి డౌట్, ఏం చదివి ఉంటానో అని చెప్పనుగా. ప్రైజ్ ది లార్డ్. చెప్పేస్తే తెలిసిపోతుంది కదండి. ఆమేన్. నాకు కొంతమంది చెప్తారు, అయ్యా ఎందుకు చెప్తాను ఈ చదువు గురించి చెప్పదు, నువ్వు పెద్ద చదువు అనుకుంటున్నారు. అట్లాగే ఉండదు. కాదులేమో దాంట్లో లేదయ్యా, నిన్ను చూస్తే పెద్ద చదువు అనుకుంటున్నాను, ఎందుకు నీవు నీ చదువును తగ్గించి చెప్తావు? అలాగే ఉన్ని విద్య లేని పామర్లకి ఇంతటి పాండిత్యం ఎలా వచ్చింది? ప్రైజ్ ది లార్డ్.
మొన్నటిదాకా పాడుతూ ఉంటే కన్న కఠోరం అంతేక. ప్రైజ్ లార్డ్. అమ్మో ఆ గొంతు ఏంటి, ఆ స్వరం ఏంటి, అసలు ఆ మాటలు ఏంటి బాబోయ్. హల్లెలూయా. ప్రజలందరూ ఆశ్చర్యపోయేటట్లు దేవుడు తన శక్తితో నింపునుగాక, నింపునుగాక, నింపునుగాక. ప్రపంచ దేశాలు మాట్లాడుకోవాలి మన పరిచర్యను గురించి. ప్రపంచ దేశాలు మాట్లాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ప్రేమైన వాళ్ళారా, మీరు చూడండి, అప్పుడు పేతురు లేచి ఒక ప్రసంగం చేస్తే ఎన్ని వేల మంది రక్షించబడ్డారండి? 3,000 చెప్పాలి. 3,000 మంది రక్షించబడ్డారు. ఆమె 3,000 మంది. ఏలియాని వెంబడించింది ఎవరండి? ఎలీషా. ఒక వ్యక్తి ఫాలో అయ్యాడు. యూదును ఒకరిని చెంగు పట్టుకుని ఎంతమంది వస్తారన్నారు? ఎంతమంది వస్తారు? యూదుని చెంగు పట్టుకుని ఎంతమంది వస్తారు? 10 మంది. ప్రైజ్ లార్డ్. నేను విశ్వసిస్తున్నాను, మీరు విశ్వసిస్తే ఓకే. ఆమేన్. మీకు ఇప్పుడు ఒక కారు ఉందనుకోండి, ఏంటండి, మీ కారు ముందు వస్తూ ఉంటే మీ వెనకాల ఒక 10 కార్లు రావాలి. హల్లెలూయా. ఎట్లుంటుంది? ఎలా ఉంటుందండి? ఒక ఊహించి చూడండి. అంటే మీరు ఒక 10 మందికి సువార్త చెప్పారు, వాళ్ళని కూడా ప్రార్థన తీసుకొచ్చారు. నీ కారు ముందు వస్తూ ఉంటుంది, నీ వెనకాల ఇంకో 10 కార్లలో ఏంటండి ఆ 10 ఫ్యామిలీ నేను వెంబడిస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు బైక్లో వస్తున్నావు అనుకోండి, నీ వెనకాల ఒక 10 బైకులు వేసుకొని నువ్వు 10 మందిని, ఒక 10 ఫ్యామిలీని సంపాదించావు కనుక వాళ్ళు నీ వెంట వస్తున్నారు అనుకోండి. యూదును ఒకరిని చెంగు పట్టుకొని 10 మంది వస్తారు. హల్లెలూయా. గిద్యోనికి ఎంతమంది? 300 మంది ఫాలోవర్స్ అనమాట. 300 మంది గిద్యోను అని చెప్తే దాన్ని చేయడానికి 300 మంది ఉన్నారు. ఏలియాకి ఒక ఎలీషా, యూదులకి 10 మంది, అండ్ గిద్యోనికి 300 మంది. పేతురు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే 3,000 మంది, 3,000 మంది, 3,000 మంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రియులారా, యేసయ్యనన్న నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఆమేన్. యేసు ప్రభు సాతాన్ని ఎన్ని రోజులు జయించాడండి? 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో సాతాను క్రియలన్నిటిని కూడా ఆయన జయించేశాడు. ఆమేన్. కానీ పేతురు యోహానుల పరిచర్య, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత జరిగిన పరిచర్య ఏంటంటే, ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నాడు ఆ కుంటివాడు? చెప్పాలి. కుంటివాడండి. ఇది శృంగారం అనే దేవాలయం దగ్గర 38 సరిగ్గా చెప్పాలి. 40 ఏండ్ల కన్నా ఎక్కువ వయస్సు గలవాడు. ఆమె చెప్పండి గట్టిగా. బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నవాడు 38. ఏ కోనేరు దగ్గర? బెతెస్దా కోనేరు. ఇక్కడ శృంగారం అనే దేవాలయం. ఎవరైనా బ్రదర్స్ ఉంటే, ఒక చిన్న బ్రదర్లు చాలా వరకు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఎవరైనా ఉంటే ఒక 4 బ్రదర్లు కానీ, లేకపోతే చిన్న పిల్లలు కానీ, మరి చిన్న పిల్లారండి, మనకు ఒక ఆర్మీ ఉంది ఇక్కడ, నిద్రపోతున్నాయి కొన్ని ఆర్మీ. ప్రైజ్లాడా. రండి రండి, ఒక 4-5 రండి, తెల్లబట్టలు వేసుకోరండి. మీరేమో ఇంత హైట్ ఉన్నారు, నేనేమో ఇంత పొట్టిగున్నాను, ఎట్లా? ఇట్రండి, ప్రేమ కాల్ క్యాంపస్లోకి వెళ్దామని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకా రండిరా, చేతులు ఇలా పట్టుకోండి, ఇటు నీ పట్టరా, ఎదురుగా నిలబడి. ప్రైజ్ లార్డ్. కొంచెం ఇటు రండి, మీరిద్దరు కూడా చేతులు ఇలాగే పట్టుకోండి, ఇద్దరిద్దరే. ఇటు వదులు, నీవు రా పట్టుకో. ఇటువైపు వచ్చేసండి, మీరు ఇటు వచ్చేసి. ప్రైజ్ లార్డ్. ఇటువైపు వచ్చేసండి, ఇటువైపు. చివరిలో నిలబడ్డా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. ఇటు వచ్చేసాను. ఇది సలోమోను మంటపం. ఇదేంటండి? ఇది వచ్చేసి శృంగారం అనే దేవాలయపు ద్వారం. ఇది వచ్చేసి ఇది దేవుని మందిరం. హల్లెలూయా. ఇదేంటండి? ఇది సలోమోను మంటపం. ఇది వచ్చి శృంగారం అనే ద్వారం. ఇది వచ్చి దేవుని మందిరం. ఇలా చేతులు పైకి ఎత్తించు. ప్రైజ్ లార్డ్. సలోమోను దేవుని మందిరానికి వచ్చేటప్పుడు డైరెక్ట్గా మందిరానికి రాకుండా ఈ సలోమోనుకు ఒక మంటపం ఉంటుంది. ఈ మంటపం దగ్గర ఉంటాడు. ఇటుపక్కకి వచ్చి హల్లెలూయా. సరే, ఇక్కడికి వచ్చి కొంతసేపు ఉండి పరివారం అంతా
అక్కడ నుండి రథంలో వస్తాడు. రథంలో వచ్చి ఇక్కడ సొలొమోను మంటపంలో కొద్దిసేపు ఉండి ఆ తర్వాత ఈ శృంగారం అనే దేవుని ద్వారం గుండా దేవాలయానికి వెళ్తాడు. ఈ కుంటివాడు ఇప్పుడు ఎక్కడున్నాడండి? శృంగారం అనే దేవాలయం, సొలొమోను మంటపం దాటుకొని శృంగారం అనే దేవుని ద్వారం దగ్గర ఉన్నాడు. పేతురు, యోహాను భక్తులు వీళ్ళందరూ పరిశుద్ధులందరూ వస్తున్నారు. దీంట్లో నుండి రండి, ఇట్లా రండి, ఇక్కడికి రండి. అక్కడ పేతురు, యోహాను వచ్చారు, నేను చాలామందిని రప్పించాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కుంటివాడు కూర్చొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పేతురు, యోహాన్లు శృంగారం అనే దేవుని ఆ ద్వారం కూడా ఎందుకు మందిరంలోకి వెళ్ళాలని అనుకుంటే, ప్రియులరా, ఆ శృంగారం అనే ద్వారం ద్వారా ఎవరు వెళ్తారంటే రాజైన సొలొమోను. రాజులు, యాజకులు సంచరించే మార్గం అది. స్తోత్రం చెప్పండి. అది గట్టిగా హల్లెలూయా. ఇక మీద మీరు దొడ్డిదారులు కాదండి, రాజమార్గులు నడవబోతున్నారు. చెప్పండి, రాజమార్గులు నడవబోతున్నారు. హల్లెలూయా. అలాగే ఉండండి, మళ్ళా వస్తా. హల్లెలూయా. రాజమార్గులు నా దేవుడు మేము నడిపించును గాక. రాజమార్గులు ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. ఈ యాజకులు గాను రాజులు గాను ప్రభు మిమ్మల్ని మార్చును గాక. ప్రియులారా, మనం ఎవరో, దేవుడెవరో మనకు తెలియాలి, మనం ఎవరో మనకు తెలియాలి. ఆమేన్. మన దేవుడెవరో మనకు తెలిసి ఉండాలి, మనం ఎవరో మనకు తెలిసి ఉండాలి. చెప్పండి, పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడెవరో మనకు తెలిసి ఉండాలి, మనం ఎవరమో కూడా మనకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. ఫస్ట్ దేవుని చూడండి, రెండవదిగా నిన్ను నువ్వు చూసుకో, మూడవదిగా సమస్యలను చూడు. ఆమేన్. మనం ఏం చేస్తాం? ముందు సమస్యను చూస్తాము, ఆ తర్వాత మనల్ని చూస్తాము, ఆఖరికి వీలుంటే ప్రభుని చూస్తాం. అందుకే ఈ లోపల మనకు నరాలు చిట్లిపోయి పెరాలిసిస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ముందు నీవు దేవుణ్ణి చూడు, ఆ తర్వాత నీవెవరో, నేను ఆయన బిడ్డని, ప్రియమైన బిడ్డని, పరిశుద్ధుని అని నిన్ను నీవు చూసుకో. నా దేవుడు గొప్పవాడు, నేను ఆయన నమ్ముకున్న బిడ్డని. ఆ తర్వాత సమస్యలు చూసావనుకోండి, ఆ సమస్య నీకు చిన్నగా కనబడుతుంది. హల్లెలూయా. ముందే సమస్యను చూసి, అమ్మో నేను ఈ సమస్యను, నేను ఈ ప్రాకారాన్ని ఎలా దాడతానని కలవరపడతాను. నీవెవరో తెలియాలి, దాన్ని తెలియచేయడం కొరకే. ప్రియులారా, వాళ్ళు తెలుసుకున్నారు. ఆనాడు పేతురు అప్పటి వరకు ఒకలాగున్నాడు, యోహాను అప్పటి వరకు ఒకలాగా ఆలోచించాడు. ఇప్పుడు తన దేవుడెవరో తెలిసింది, వాళ్ళెవరో తెలిసిందండి. అందుకే వాళ్ళు శృంగారం అనే ద్వారం గుండా దేవుని మందిరంలోని ప్రవేశిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ ద్వారం దగ్గర ఒక కుంటివాడు పాప కూర్చున్నాడు. ఆ లోపలికి రాడు, బయట ఉంటాడు. ఆమేన్. అది రాజమార్గమైనప్పటికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ఇటు ఎవరు చెప్తారమ్మా సండే స్కూల్? నేను చెప్పినట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను సండే స్కూల్లో చెప్పానండి, సండే స్కూల్ కూడా చెప్పాను చిన్నప్పుడు అంటే నేను టీనేజ్లో ఉన్నప్పుడు, లేకపోతే నేను యూత్గా ఉన్నప్పుడు నేను కూడా సండే స్కూల్ చెప్పాను. కాబట్టి ఇవన్నీ అప్పుడు నేర్చుకోండి, ఇప్పుడు ఉపయోగపడుతుంది. నేర్చుకోండి, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. శృంగారం అనే దేవాలయం ద్వారం దగ్గర సన్నిధిలో లేడండి. ఏంటండి? సన్నిధి బయట ఉన్నాడు. చాలామంది సన్నిధిలో లేరు, సన్నిధి వెలుపట ఉన్నారు. ఈ ప్రశస్త వేళ పరిశుద్ధాత్ముడు తన శక్తితో నింపి నిన్ను సన్నిధిలోనికి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. వీళ్ళు ఏదైనా సహాయం చేస్తారో అని వారి వైపు, పేతురు, యోహాను వైపు తేరి చూస్తూ ఉన్నాడండి. తేరి చూస్తూ ఉంటే ప్రేమైన వాళ్ళు అన్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మా కలిగిన దాన్ని నీకు ఇస్తున్నాం, లేచి నడవమని చెప్తే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో పాటు దేవాలయములోనికి వెళ్ళెను. ఇప్పుడు రండి అమ్మ, మీరందరూ దేవాలయం నడురా, రండి లోపలికి వెళ్ళండి. హోసన్నా జయమనకే, వెళ్ళండి, జయమనకే. హల్లెలూయా. చాలు, హల్లెలూయా. లోపలికి వచ్చేసారండి. ఇప్పుడు ఒక చంటి బిడ్డ ఏంటండి ఒకేసారి లేచి నిలిచి ఏంటండి నడిచి గంతులు వేస్తాడా? ఫస్ట్ ఏం చేస్తాడు చెప్పాలి. బిడ్డ బోర్ల పడతాడు. ఆ నెక్స్ట్ ప్రాకుతాడు. ఆ తర్వాత చిన్నగా నిలబడతాడు.
ఆ తర్వాత నడుస్తాడు, ఆ తర్వాత గంతులు వేస్తాడు. ఇవన్నీ కూడా ఒక రోజులో జరుగుతుందా? ఈ ప్రాసెస్ అంతా ఒక రోజులో జరుగుతుందా? టైం తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ చిన్నప్పటి నుండి నడవని ఒక వ్యక్తి, కుంటివాడు, ఒకే రోజు అనడం కన్నా ఒక 2 నిమిషాలు లేకపోతే ఆ 2-3 నిమిషాల్లో ఒకేసారి లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి దిగి వచ్చినప్పుడు ప్రియులారా, ఒకే రోజులో ఈ కార్యాలన్నీ జరగబోతుంది. ఒకే రోజులో ఈ కార్యాలన్నీ ప్రభు జరిగించు. నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు, నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు. నువ్వు గంతులు వేయబోతున్నావు, నువ్వు స్తుతించబోతున్నావు, దేవుని సన్నిధిలో ప్రవేశించబోతున్నావు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకే రోజు సన్నిధిలోకి వెళ్ళిన ఒక కర్ర, అది కాపరి దుడ్డు కర్ర, కాపరి చేతిలో ఉన్న ఒక దుడ్డు కర్ర, గొర్రెలను తోలడానికి ఉంచిన ఒక కర్ర. అది ఒకే రాత్రిలో ఆ కర్ర చిగురించింది, పుష్పించింది, బాదాము పండ్ల గలదిగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. బాదాము కర్ర లేకపోతే బాదాము చెట్టు యొక్క కర్రను ఎవరు పెట్టుకుంటారంటే అధికారంలో ఉన్న వాళ్ళ చేతిలో అది ఉంటుందంటే. ఒకే రోజులో దేవుడు పరిశుద్ధాత్ముడు మీకు అధికారాన్ని ప్రసాదించబోతున్నాడు. హల్లెలూయా. పాప వీళ్ళు కూడా కొంచెం విడుదల ఇద్దాం. రండి అన్న, ముగించేస్తాలే. మిగతా పాయింట్ సబ్జెక్ట్ అంతా కూడా నెక్స్ట్ సర్వీస్లో చెప్తా. ఉండాలంటే ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. అది మేము లోపలికి వెళ్ళిపోయారు దేవాలయం, గంతులు వేసుకుంటూ. పేతురు, నేను ఇంకొక శిష్యులందరూ కలిపేశాను ఇక్కడ. అక్కడ వాళ్ళు ఇద్దరే వెళ్ళారు, ఎందుకంటే వచ్చిన శిష్యులు ఎందుకు ఊరికే పంపించడం అని అందరం దేవాలయంలో తీసుకొచ్చేసాం. అయిపోయిన తర్వాత మరలా వీళ్ళందరూ రానన్న దేవాలయం నుండి రండి, శృంగారం అనే దేవాలయం దాటుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి? మరలా సలోమోను మంటపానికి వచ్చారు. అట్లా లోపలికి వెళ్ళి మరలా ఈ మంటపానికి వచ్చారండి. ఇక్కడికి వచ్చేసరికి ఆ కుంటివాడి విషయం ఏంటంటే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. బోళ్ళని కన్ఫ్యూషన్స్, వాటన్నిటికీ క్లారిఫికేషన్ ఇచ్చారండి. విశ్వసించిన వాళ్ళందరూ కూడా 5,000 మంది రక్షించబడ్డారు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. లోపలికి వెళ్ళి బయటకు వచ్చారండి. ఎన్ని వేల మంది రక్షించబడ్డారండి? లోపలికి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్ళారు? 3 వెళ్ళాడు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ సంఘం ఎంతమంది అయ్యారండి? 5. శక్తివంతమైన పరిచర్య పరిశుద్ధాత్ముని ద్వారా ప్రారంభించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. వేవేల ప్రజలకు మీరు ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక. వేవేల మందికి మీరు దీవెనకరంగా మార్చబడుదురుగాక. థ్యాంక్ యూ నాన్న. వెళ్ళండి. అర్థమైందా మీకు? సలోమోను మంటపం, శృంగారం అనే ద్వారం, దేవాలయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సలోమోను వచ్చేసి మంటపంలో కూర్చొని ఆయన కోసం ఏర్పాటు చేసుకున్న శృంగారం అనే ద్వారం అది. ఎందుకంటే రాజులు మాత్రమే అంటే స్పెషల్ దర్శనాలు అంటారు కదండి, స్పెషల్ విఐపి దర్శనాలు అంటారు కదండి. సో విఐపీల కోసం ఏర్పాటు చేసుకున్న ద్వారం అది. సో విఐపీలు తప్ప సాధారణమైన వాళ్ళు ఎవరు కాదని కుంటోడు వచ్చేసి ఎవరో మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడతా ఉంటారండి. ఆ రోజు వాళ్ళు ఆ శృంగారం అనే ద్వారం గుండా ప్రయాణం చేస్తారు. ఈరోజు గతంలో నీవు నడిచిన మార్గాలు ఏదో కానీ ఇక మీదట నా దేవుడు రాజమార్గంలో మిమ్మల్ని నడిపించబోతున్నాడు. రాజమార్గంలో దేవుడు నడిపించబోతున్నాడు. నీ పరిచర్యను దేవుడు ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. నీ పరిచర్యను దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. దీవెనకరంగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే రోజు నీవు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేయబోతున్నావు. నేను నిలబడమే కష్టం అనుకుంటున్నాను, దేవుడు నిలబెడుతున్నాడు. నేను నడవడం కష్టం అనుకుంటే దేవుడు నడిపించబోతున్నాడు. నేను గంతులు వేయాలనుకుంటే గంతులు వేయబోతున్నావు. నీ నోట దేవుడు స్తుతిని ఉంచబోతున్నాడు. అప్పటి వరకు అతను ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ కుంటివాడు సెలబ్రిటీ అయిపోయాడు. ఆమెను చెప్పండి గట్టిగా. నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి, నేను గత సంవత్సరం కూడా మీకు చెప్పాను, నీ కోసం దేవుడు ఒక అద్భుతం చేస్తాడు, నీ ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు. నీ కోసం ఒక అద్భుతం చేస్తాడు, నీ ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమె కుంటివాడికి దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. గంతులు వేసుకొని లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఆ కుంటివాడి ద్వారా ప్రకటించబడిన సువార్త, ఆ కుంటివాడి ద్వారా బోధించబడిన బోధ ద్వారా
5,000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. శక్తి కలిగిన పరిచర్య. ఆమేన్. ఆ తర్వాత పేతురు చరిత్ర మనం చదువుకుంటూ వెళితే కొర్నేలు ఇంటికి ఆయన వెళ్తాడు. కొర్నేలు ఇంటికి వెళ్ళక ముందు ప్రియులారా ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడండి. అతనికి ఆకలిగా ఉంది, అతను ప్రార్థన చేసుకుంటున్నాడు. అతను ప్రేమించిన వాళ్ళు అతనికి ఏదో సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళంగానే వెళ్ళి సోఫాలో కూర్చున్నారు అనుకోండి, పాపం ఈ అక్కోళ్ళకి పాపం తప్పదు కదండి కష్టం. వెంటనే పాపం బ్యాగ్ అక్కడ పడేసి, అర్థమైందండి, ప్రైజ్ లార్డ్, కొప్పు కట్టుకొని పాపం హడావుడికి వెళ్ళి పొయ్యి ముట్టించి సిద్ధపరుస్తూ ఉంటుంది. ఈయన అయిందా కానీ అంటుంటాడు. గూని ఆగు చేస్తున్నాను కదని వండి వేడివేడిగా పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చేస్తే కూర్చొని తింటారు. సో ఆనాడు పేతురుకి బాగా ఆకలిగా ఉంది. సో ఆ చర్చిలో ఉన్న సిస్టర్స్ కావచ్చు, లేకపోతే ఆ సంఘంలో ఉన్న వాళ్ళు కావచ్చు చెప్పినట్టున్నారండి. సో పేతురు గారి కోసం ఫుడ్ ప్రిపేర్ చేయాలని వాళ్ళు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ప్రైజ్ లార్డ్, అమ్మో అన్నకి అది చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి. అన్న ఏం తింటారు? చేపలు తింటారా, రొయ్యలు తింటారా, పీతలు తింటారా అంటే అన్నీ తింటారు. ఇండైరెక్ట్గా మీ అందరికీ మెసేజ్ ఇచ్చేస్తున్నారు. ప్రైజ్ లార్డ్. వంకాయ తింటాడా, కూరగాయలు తింటాడా, ఆకుకూర తింటాడా, అన్నీ తింటారు. ప్రైజ్ లార్డ్. అరుగుతుంది లేదనేది తర్వాత సబ్జెక్టు, ముందు తినేద్దాం. ప్రైజ్ లార్డ్. సరే, మనల్ని ప్రేమించేవాళ్ళు మన కోసం ఏదో సిద్ధపరుస్తూ ఉంటారు. ఆమె పండగ వచ్చినప్పుడు నేను కూడా ఏమి ఇవ్వాలి, ఎవరిదైనా బర్త్డే వచ్చినప్పుడు వీళ్ళకి ఏమి ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటాను. మనం ఎవరినైతే ప్రేమిస్తామో ఆ ప్రేమించే వాళ్ళ కోసం ఏదైనా ఒక బహుమతి ఇవ్వాలి, లేకపోతే ఏదైనా ఆహారాన్ని సిద్ధపరచాలని మీకోసం మీ తల్లిదండ్రులు పండగ వచ్చింది, పిల్లల కోసం అది కొనాలి ఇది కొనాలని వాళ్ళేదో ప్రిపరేషన్లో ఉన్నారు. అండ్ పిల్లల మమ్మీ కోసం డాడీ కోసం నేనేదో కొనాలని పిల్లలు ప్రిపరేషన్లో ఉంటారు. నా భార్య కోసం ఈ పండగకి నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఆయన ప్రిపేర్ అవుతుంటాడు. మా ఆయన కోసం నేను ఏదైనా కొనాలని పాపం ఈవిడ ప్రిపేర్ అవుతుంటుంది. సో ఎవరి ప్రిపరేషన్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈయనేమో ప్రార్థనలో ఉన్నాడు. ఏదైనా నేను ప్రేమించిన మనిషి కోసం ఏదైనా సిద్ధపరచాలని వంటను సిద్ధం చేస్తూ ఉన్నారండి. ఈయనేమో ప్రార్థనలో ఉన్నాడు. చూడండి, ప్రేమించిన వాళ్ళు సిద్ధపరిచేదేమో వాళ్ళు సిద్ధపరుస్తున్నారు, కానీ దేవుడు తన కోసం ఏంటండి ఒక ప్రత్యేకమైన వాటిని సిద్ధపరిచి వెంటనే 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 ఒక దుప్పటి దిగి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు అనుకొనని వాటిని మీ కొరకు ప్రభు సిద్ధపరచబోతున్నాడు. మీరు ఊహించని వాటిని ప్రభు మీ కొరకు సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పేతురు ఏమనుకుని ఉంటాడు, ఓహో రొట్టె చేస్తున్నారేమో, ద్రాక్షరసం ఉందేమోలే, కొంచెం ఉప్పు కూడా ఉందేమో, లేకపోతే ఒలివల నూనె ఉందేమో, ఈరోజు మరి గ్రిల్ చికెన్ చేస్తున్నారేమో, లేకపోతే చికెన్ 65 అయితే బాగుంటుందేమో, లేకపోతే చిల్లీ చికెన్ అయితే బాగుంటుందేమో, లేకపోతే KFC చికెన్ అయితే బాగుంటుందేమో అని ఆ వాసన బట్టి ఓహో ఈరోజు ఏంటి గుమగుమలాడిపోతుంది చికెన్ 65 అని ఆయన ఇమాజినేషన్లో ఆయన ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మీరు డిసెంబర్ మాసం వచ్చింది, 1వ తారీఖు వచ్చింది, మీ ఇమాజినేషన్ మీకు ఉంటుంది. ఈరోజు ఏంటో స్పెషల్, ఈరోజు అన్న ఏం చెప్తాడో మనకు, ఈరోజు ఏ వాగ్దానం వస్తుందని మీ ఇమాజినేషన్లో మీరు ఉన్నారు. ఈ మాసంలో ఈ సంవత్సరాకుల్లో ప్రభు నా కోసం ఏం సిద్ధపరిచాడని మీ ఆలోచనలు మీరు ఉన్నారేమో. ప్రియరా, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉందో, భూమికి పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఉన్నతంగా ఉంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఉన్నతమైన వాటిని దేవుడు పేతురు కోసం సిద్ధపరిచాడు. ఒక దుప్పటి లాంటిది వచ్చిందండి, దాంట్లో అన్నీ ఉన్నాయి, చికెను మటను అన్నీ. ప్రైజ్ లార్డ్. అన్నీ ఉన్నాయండి. వీటిని చంపుకునేవో తినమని అన్నాడు. అయ్యా ఇది నేను ఎప్పుడు తినలేదంటే, ఇంతకు ముందు ముందెన్నడు వెళ్ళని మార్గాలు నా దేవుడిని నడిపించబోతున్నాడు. వెళ్ళని మార్గాలు, ఇంతకుముందు నువ్వు ఎప్పుడు ఆ మార్గంలో వెళ్ళలేదు, ఆ మార్గంలో ప్రభుని నడిపించబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, ఆయన ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడండి, మాట్లాడుతూనే ఉన్నాడు. అంతలోపల కొర్నేలు ఇంట్లో నుండి కొంతమంది వచ్చారండి. అప్పుడు దేవుడు అంటాడు, నీవు వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. నా దేవుడు నీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ప్రతిదీ స్పష్టంగా నీకు బయలుపరుస్తాడు. నీకు చెప్పకుండా ప్రభు ఏం చేయడు. నేను రాత్రి నేను చెప్పాను, వీలుంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వర్తమానాన్ని కూడా ఒకసారి చూసుకోండి. ప్రభు మనల్ని ప్రవక్తలుగా నియమించాడు. ఎలా నియమించాడండి? మీరందరూ మీ ఇంటికి ప్రవక్తలుగా ఉండాలంతే.
కానీ ప్రార్థన చేసి ఏదో ఒకటి చెప్పండి అని కాదు, నీకే దేవుడు బయలుపరుస్తాడు. వెళ్ళాలలో ప్రార్థన చేసి చెప్పండి, ఏం చదువుకోవాలో ప్రార్థన చేసి చెప్పండి, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నీకే ప్రభు చెప్తాడు. అంతే. ఎందుకంటే నీవి ఇంటికి ప్రవక్తగా మారాలి. హల్లెలూయా. మీ అమ్మ చెప్పాలమ్మాయి ప్రార్థన చేసి చెప్పు, ఏం చేద్దాం అని మీ అమ్మ నిన్ను అడగాలి. లేకపోతే నీవు మమ్మీ ప్రార్థన చేసి ఒక విషయం చెప్పు అని నీవు అమ్మని అడగాలి. మీ తల్లిని ఒక ప్రవక్తనిగా దేవుడు మార్చును కాక. నాన్న ప్రార్థన చేసి ఒక విషయం చెప్పు అని అడగాలి. నాతో చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న ఒక వాక్యం చెప్పండి అన్న, ఏదైనా ఒక వాక్యం చెప్పండి అన్న నన్ను అడుగుతూ ఉంటారు. బైబిల్లో ఉన్నదంతా వాక్యమే కదా, చదువుకో. ప్రైజ్ లార్డ్. లేదన్నా మీ నోట వినాలని ఉంటుంది, ఏం పర్వాలేదు, నా నోట విన్నది చాలు. ఇక నీ నోట ప్రజలు దేవుని మాటలు వినాలి, నీ నోట ప్రజలు దేవుని మాటలు వినాలి. ప్రైజ్ లార్డ్. సంఘంలో ప్రతి వాళ్ళని దేవుడు ప్రవక్తలుగా మార్చునుగాక. హల్లెలూయా. ఒక 20,000 మంది ప్రవక్తలు ఉంటే ఏమైనా నష్టమా చెప్పండి? 20,000 మంది ప్రవక్తలు ఉంటే నష్టమా మన సంఘంలో? ఒక 50,000 మంది ప్రవక్తలు ఉంటే నష్టమా చెప్పండి? ప్రవక్తలుగా ప్రభు మనల్ని అభిషేకించాడు. సో ప్రతిదీ దేవుడు బయలుపరుస్తాడు. అదే ప్రార్థన చేయమని అందుకే చెప్తుండేది. ఈ డిసెంబర్ మాసం ప్రార్థన మాసముగా ప్రభు మార్చునుగాక, ప్రార్థన మాసముగా మార్చునుగాక. ఈ మాసంలో మనం వేటినైతే దేవుడిని అడుగుతామో వాటన్నిటిని దేవుడు మనకు దయచేయునుగాక. ఆ తర్వాత పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. కొర్నేలు ఇంటికి వెళ్ళాడండి. కొర్నేలు ఇంటికి వెళ్ళి వాక్యం చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడండి? యేసు ప్రభువుని గురించి వాక్యం చెప్తున్నాడు. బోధ విన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడింది. బోధ విన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి దిగి వచ్చినప్పుడు ప్రపంచ దేశాల నుండి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంతేనండి. ఎవరిని చూసి? ఈ 120 మందిని చూసి ప్రపంచం నుండి వచ్చిన యూదులందరూ కూడా ఆశ్చర్యపోయారు. మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుందండి. ఎవరిని చూసి ఆశ్చర్యపోయారు? ఈ 120 మంది వీళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు, వీళ్ళు గంతులు, వీళ్ళని చూసి అందరూ విస్మయం చెందారు. ఇదేంటిరా బాబు, ఇదేంటిరా బాబు, ఈ విచిత్రం ఏంటి, మన భాషలో వీళ్ళు మాట్లాడడం ఏంటి? ప్రైజ్ లార్డ్. మన భాషలో దేవుని గొప్పతనాన్ని గురించి వీళ్ళు మాట్లాడడం ఏంటి? వాళ్ళందరూ విస్మయం చెందారు. ప్రియులరా, ఇప్పుడు కొర్నేలు ఇంటికి పేతురు వెళ్ళాడు. ఈయన వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీద కుమ్మరించబడినప్పుడు వాళ్ళను చూసి పేతురు విస్మయం చెందాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా గట్టిగా. నిన్ను చూసి ఒకప్పుడు పడ్డారు అండి జనాలు. ఇక మీదట నీవు ప్రతి క్షణమున వెళుతున్న ప్రతి స్థలంలో నీవు ఆశ్చర్యపడేటట్లు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. నీవు విస్మయం చెందేటట్లు ఉన్నతమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకొరకు ప్రియులారా, వేటిని మీరు అడుగుతారో వాటన్నిటిని మీరు పొందుతారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ మాసంలో మన దేవుని ద్వారా శక్తిని పొందబోతున్నామండి. ఏం పొందబోతున్నామండి? చెప్పాలి. ఏం పొందబోతున్నాం? శక్తి మన మీదకి వచ్చినప్పుడు హ్యాపీనెస్ అనేది ఒక రోజుతో ఆగిపోతుంది. పెంతెకోస్తు అనే పండుగ ఒక రోజుతో ఆగిపోలేదండి, కంటిన్యూ అవుతూనే ఉంది. రెండోదిగా ఇల్లంతా నిండిపోయిందండి ఆత్మశక్తి. ప్రైజ్ లార్డ్. నీ ఇల్లంతా సమృద్ధి చేత దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్. మూడోదిగా ప్రియులారా, నీ బోధకు, నీ మాటకు, నీ ప్రార్థనకు వేవేల ప్రజలు నీవు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. హల్లెలూయా. 10 మంది 20 మంది కాదండి, రాబోయే కాలంలో లక్షల మంది రాబోతున్నారు. ఒక్కొక్క ఆరాధనకు 1,00,000 మంది రావాలి. ఆమేన్ చెప్పండి. నష్టమేమన్నా? ఆరాధనకు 1,00,000 మంది రావాలి. ఒక్కొక్క ఆరాధనలో 10,000 మంది వాలంటీర్స్ పనిచేయాలి. ప్రైజ్ లార్డ్. ఒక 50,000 మంది ప్రేయర్ బ్యాండ్ వాళ్ళు ఉండాలి. అంతే. ఏమైనా నష్టమా మీకు? ఏంటంటే ఏమన్నా డౌటా చెప్పండి? ఆమేన్. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హోసన్నా మినిస్ట్రీస్ గిన్నె నిండి పొంగి పొరలబోతుంది. హోసన్నా మినిస్ట్రీస్ కుటుంబాలు నిండి పొంగి పొరలబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కార్యాలు ప్రభు చేస్తాడంతే. ఆమేన్. మన ప్రార్థన మందిరాలు ఏంటంటే 300 అడుగు పొడుగు, 500 అడుగులు పొడుగు, 200 అడుగు వెడల్పు ఇట్లా కాదండి. కిలోమీటర్ల పొడుగు చర్చ్, 2 కిలోమీటర్ల వెడల్పు చర్చ్ అని అలాంటి మందిరాలు మనం నిర్మించాలి. ఆమె చెప్పండి గట్టి. మీరు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. ఇప్పటికే దేవుడు మన సంస్థలో అనేక చోట్ల ఎకరాల స్థలాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. మన గుడాల పండుగ స్థలం కావచ్చు, అండ్ నరసరావుపేటలో ఎంత 2 ఎకరాలు ఉంటుందా?
నరసరాపేటలో 2 ఎకరాలు సాక్ష్యం మన ఊరికంటే నేను ఒట్టుటి మాటలు చెప్పకూడదు కదండి. నరసరాపేటలో 2 ఎకరాల స్థలం దేవుడు మనకిచ్చాడు. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొన్న చీరాల్లో అది 1 ఎకరా స్థలం ఉంటుంది. చీరాల్లో 1 ఎకరా స్థలం. ప్రైజ్ ది లార్డ్. పిడుగురాళ్ళలో అక్కడ ఒక 2-3 ఎకరాల స్థలం. ఇవన్నీ ప్రభు ఇస్తున్నాడు మనకు. ఆమేన్. అలా చెప్పుకుంటూ వెళ్తే ఏంటంటే సేవ సరిహద్దులను దేవుడు విశాలపరచబోతున్నాడు. సేవ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. కర్నూలులో దేవుడు మనకు ఎకరాల స్థలాలు ఇచ్చాడు. ఇక లేమల్లిలో దేవుడు ప్రారంభించాడండి. 100 ఎకరాల దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక రాబోయే కాలంలో 50 మంది వచ్చారు, 100 మంది వచ్చారని కాదు, అన్ని హోసన ప్రార్థన మందిలో కనీసం ఒక 5,000 మంది 10,000 మంది ఆరాధించుకునే స్థలముగా దేవుడు మార్చబోతున్నాడు. ఇంకా మన గోరంట్లో అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఒక ఆరాధన 1,00,000 మంది రావాలి, అట్లాంటి ఒక 7 ఆరాధనలు జరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. దర్శనం ఎప్పుడు విశాలంగా ఉండాలి. మనం ఏం చాలే ప్రభు ఇంత మటుకు చాలని అనుకోకూడదు. ఇదేదో వ్యాపారం కాదండి, ఇదేదో సంపాదన కొరకు కాదండి, దేవుని నామ మహిమ కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఇదివరకు దున్నని ప్రతి బీడు భూమి దున్నబడాలి. భూదిగంత నివాసులందరూ దేవుని వైపు చూసి రక్షణ పొందారు. హల్లెలూయా. పిల్లరా, మనం నడిచి వెళుతూ ఉంటే కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు లేచి గంతులు వేయాలంత. మనం ఇక వెళ్ళేది రాజమార్గంలోని. హల్లెలూయా. సిద్ధపడండి. రాజమార్గంలో ఎలా నడవాలో ప్రిపేర్ అవ్వండి. విక్టోరియా రాణిని ఎవరు అడిగారటమ్మా, నీవు రాణి అయిన తర్వాత ఏం చేస్తావంటే, రాణిలాగా నిలబడతాను, రాణిలాగా డ్రెస్ చేసుకుంటాను, రాణిలాగా నడుస్తాను. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా మీరు రాజులు రాజకుమార్తెలుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగా. రాజకుమార్తెలు రాజకుమారులుగా ప్రభు మిమ్మల్ని మార్చునుగాక. ఇక మీద శృంగారం అనే ద్వారం గుండానే మనం ప్రయాణం చేయబోతున్నాం. రాజమార్గంలోనే మనం నడవబోతున్నాం. ఇప్పటి వరకు మనల్ని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారేమో, ఇక మీదట మనం ప్రతి స్థలంలో ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. శక్తిని కుమ్మరించబోతున్నాడు. శక్తిని కుమ్మరించబోతున్నాడు. శక్తిని పొందుదురుగాక. శక్తిని పొందుదురుగాక. ఇంకా ఉన్నాయండి, నేను నెక్స్ట్ సర్వీస్లో చెప్తాను. ఇంకేమేమి పొందాలంటే సాక్ష్యమును పొందాలి. ఏం పొందాలండి మనం? సాక్ష్యమును పొందాలి. మూడవదిగా స్వాస్థ్యమును పొందాలి. ఆమేన్. మొట్టమొదటిగా శక్తిని పొందాలి, రెండవదిగా సాక్ష్యము పొందాలి, మూడవదిగా స్వాస్థ్యము పొందాలి. చెప్పండి. 1 శక్తిని పొందాలి, రెండవదిగా సాక్ష్యము పొందాలి, మూడవదిగా స్వాస్థ్యమును పొందాలి. ఇది వర్తమానం. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక.